మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడే కొన్ని మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను మనందరం కలిసి దేవుని మహింపరుద్దాం, గణపరుద్దాం. రాత్రికాల నుంచి మనందరి జీవితాలు చేసిన మేలులన్నిటికీ పరలోకమందను దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు దేవుడు ఏ మాటలు చేతితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, మొదటి సమూయేలుకు రాసిన మరి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనంలో మనం చూడగలిగితే దేవుని పిల్లారా, నన్ను గణపరచు వారిని నేను గణపరుతున్నాను రాయబడ్డాడు. అమ్మో, దేవుడు ఎలాంటి వాడు! చిన్నపిల్లలు ఎలా ఉంటారో తెలుసా? ఒరే, నాకు పెడితే నేను నీకు పెడతాను రా అంటాడు. మన పెద్దవాళ్ళు కూడా శత్రువుకు మాట్లాడుతూ, అమ్మో నేను నీకు ఇవ్వటాన్ని నువ్వేమో నాకు ఇచ్చావా అని అంటుంటారు. అంటే బదులుకు బదులు. కానీ దేవుడైతే ఏమంటున్నాడా? ఒరే మానక, నన్ను గణపరుస్తున్నావు కదా, నన్ను నువ్వు గణపరుస్తున్నప్పుడు ఎత్తైన స్థలంలో, ఎత్తైన స్థానంలో నీకు ఘనత వచ్చే విధంగా నేను నీకు ఏర్పాటు చేస్తానని చెప్తున్నాడు. నిజంగా దేవుడు ఎంత మంచివాడండి. కనుక జీవమగలిగిన యెహోవాను మధ్య మనం గణపరిచేవారిగా ఉంటూ మనలో కూడా ఘనమైన స్థానంలో దేవుడు నిలబెట్టి గణపరిచే విధంగా ఉండినట్లు భూమి మీద ఉన్న ప్రజలందరూ మన సహోదరులే కదా, వాళ్ళందరూ కూడా దేవుని గణపరుస్తూ దేవుడి చేత వారు కూడా గణపరచబడేవారుగా ఉండినట్లు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామనికి వందనాలు తండ్రి. అయ్యా, భూమి మీద ఉన్న వారందరూ నీ పిల్లలే కదా, మేమందరం సహోదరులమే కదా తండ్రి. భూమి మీద ఉన్న పిల్లలందరూ నిన్ను గణపరచాలి తండ్రి. నీవు కూడా భూమి మీద ఉన్న నీ పిల్లలందరూ కూడా ఎత్తైన స్థలములో ఉండువారుగా చేసి వారిని మీరు గణపరిచి మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.